అది తెచ్చి మళ్ళీ మీ ముందు పెడతాను. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, వన్ ఫైన్ డే ఎక్కడ చూసినా మీరే ఉంటారు. ఎక్కడ చూసినా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చిన్న ఆర్టిస్టులు చిన్న టెక్నీషియన్లే ఉంటారు. ఆ యుద్ధం జరగాలి, జరుగుతుంది, చూపిస్తా. సో హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్ యాంకర్. సో ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే దాదాపు నాకు ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. సో మీ లైనప్ బాగా నచ్చింది నాకు, మీరు చేసే విధానము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పేరు ఎత్తుతున్నారు. సో ఆయన వదిలిన బాణాన్ని నేను అంటున్నారు. సో మీరు ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్ళి అంటే వెళ్ళేలానే ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయిపోతే ఎమ్మెల్యే 100 రూపీస్ ఎమ్మెల్యే అదే. సో పక్కా ఎమ్మెల్యే అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్టిస్టుల పరిస్థితి, డైరెక్టర్ల పరిస్థితి ఏంటి? మరి నాకు సినిమా ఇండస్ట్రీ పాలిటిక్స్ 2 కళ్ళు, ఒక్కను పీక్కోలేనుగా. ఖచ్చితంగా ఆ కన్ను ఈ కన్ను 2 మెయింటైన్ చేస్తాను, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. పవన్ కళ్యాణ్ లా ప్యారలల్గా చేస్తారంటారా? అంతే, ఆయన చేస్తాడు సినిమాలు పోను కానీ నేను చేస్తాను, నేను చేస్తూనే ఉంటాను. ఇండస్ట్రీ ఎప్పుడు నాకు ఇక్కడ పెట్టుకుంటాను, ఇండస్ట్రీ నాకు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే నాకు ఈరోజు నేను ఇన్ని కోట్ల రూపాయలు నాకు వెనకాల మూలుగుతుందంటే రీజన్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ నాకు అన్ని ఇచ్చింది, ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను, నేను ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్. సో ఇంకోటి పర్లేదు, ఒక నిమిషం సార్. పర్లేదు, కుదరదు. నెక్స్ట్ ఇచ్చి